ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రేమించిన వాడే ద్వేషిస్తుంటే అది పడ్డం ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు వెళ్ళండి ఆంటీ. ఇప్పుడు నేను శరత్ చంద్ర గారి కూతుర్ని. తండ్రినే చంపబోయానన్న నింద మోస్తున్న నేరస్తురాల్ని. నేనొస్తే మీకు కూడా చెడ్డ పేరు ఆంటీ. మీరు వెళ్ళండి ఆంటీ. అయ్యో, నువ్వు కూడా వాడిలాగే పిచ్చిగా మాట్లాడతావేంటి? నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు. ఇన్నాళ్ళు ఆ శరశ్చంద్ర కూతుర్నని చెబితే ఎక్కడ నా కొడుకు దూరం అయిపోతాడోనని, నువ్వెంత నలిగిపోయావోనని ఆడదానిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. వాడికి చెప్పాను, నీక్కూడా చెప్తున్నాను. మీరిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారమ్మా. ఇప్పుడు మీ మనసుల్లో ప్రేమను చెరిపేసుకోలేరు. నా మాట విని రా భూమి, రా. అమ్మా, ఏంటి లేటు? రా వెళ్దాం. పిలుస్తున్నారు కదా ఆంటీ, వెళ్ళండి. గగన్, భూమిని పిలవరా. నువ్వు పిలిస్తే భూమి వస్తుంది. భూమిని పిలు. నువ్వు పిలిస్తే రానప్పుడు ఇంకెవరు పిలిచినా రాదనే అర్థం. నువ్వు రామ్మా. అదిగో భూమి, వాడు పిలిచాడు. నువ్వు రామ్మా. ఇష్టం లేని కష్టమైన పిలుపులు నాకొద్దా ఆంటీ. నేను రాను. మీరు వెళ్ళండి. రే, భూమిని పిలవరా. మన ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా పిలవరా. మీరు వెళ్ళండి ఆంటీ, ప్లీజ్. నేను వెళ్ళనమ్మా. నేను నీతోనే ఉంటాను. వాడు పిలిచేంత వరకు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అమ్మా, రా వెళ్దాం. రాన్రా. రమ్మంటున్నానుగా, రా. రానురా. అమ్మా, నీకే చెప్పేది, రా. అంటే నాకన్నా తనే ఎక్కువ నీకు? ఆంటీ, ప్లీజ్. మీరు ఆయనతో వెళ్ళండి. నాకు చిన్నప్పటి నుంచి ఒకరితో ఇంకొకరిని కలిపానన్న మంచి పేరే తప్ప విడదీశానన్న చెడ్డ పేరు లేదు. మీరిప్పుడు అది తీసుకొచ్చేలా ఉన్నారు. మీరింకా ఇలాగే మొండిగా ఉంటే నేను పిచ్చిగా పరిగెత్తుకు వెళ్ళి ఏ లారీ కింద పడిపోతాను. రామ్మా. భూమిరా. రా. భూమి, భూమి, భూమి. రే గగన్, భూమిరా. గగన్, గగన్ ఆగరా. భూమి, చెక్కు. భూమి.
రేయ్, మీకు ఆ అమ్మాయి ఫోటో పంపిస్తాను. దాన్ని ఈరోజు మీరు దారుణంగా చంపేయాలి. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాను. డీటెయిల్స్ పంపిస్తాను. నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఏయ్ భూమి, అయిపోయావే ఈరోజు నా చేతిలో. నేను నేను ఆయన 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 కన్న కూతుర్ని మన భూమి ఏంట్రా మన భూమి? మా అన్నయ్యని చంపాలనుకున్న ఈ భూమి ఎప్పటికీ మనది కాదు. ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటో, ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో ఆలోచిస్తుంటే నాకేం అర్థం కావట్లేదురా. నిజంగానే శోభాచంద్ర అత్తయ్య కూతురే అయితే భూమికి మన మావయ్యని చంపాల్సిన అవసరమేముంది? అది మనం నమ్మినట్టు మన అమ్మ అత్తయ్య నమ్మడం లేదు. ఎప్పుడైతే తను మావయ్య కూతుర్నని తన నోటితో తను చెప్పిందో అప్పుడే భూమి మీద మన గగనన్నయ్య మనసు విరిగిపోయింటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.